హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 28, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ప్రశ్న వచ్చేసి ఒక డే గురించి, ఇంపార్టెన్స్ ఉన్న డే గురించి లేదా ఒక డేట్ పైన ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఒక కాషన్గా తీసుకోండి, అనుభవంతో చెప్తున్నాను. కొన్ని టాపిక్స్ ఉదాహరణకు తీసుకుంటే డేస్ అండ్ థీమ్స్ గురించి కానివ్వండి, బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి కానివ్వండి, సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్, ఆ టాపిక్ని చదివేటప్పుడు థీమ్ అనేది చూస్తారు. అలాంటివి చూసేటప్పుడు కానివ్వండి, లేదా సూపర్లేటివ్ టాపిక్స్, అందులో భాగంగా లాంగెస్ట్, లార్జెస్ట్, షార్టెస్ట్, ఇలాంటి ప్రత్యేక పదాలను మీరు చూసినప్పుడు ఇంగ్లీష్లో చూడండి క్వశ్చన్ని. ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు ఇటీవల కాలంలో చాలా కేసెస్ గురించి వింటూ ఉంటారు లేదా చూస్తూనే ఉన్నారు. ఇటువంటి తప్పిదాలు ప్రశ్నపత్రంలో దొరికినప్పుడు నష్టపోయిన అభ్యర్థులు న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు వాదిస్తోంది ఏంటంటే, ప్రశ్నపత్రాన్ని ముందుగా ఇంగ్లీష్లో ప్రిపేర్ చేశాము, ఆ ప్రిపేర్ చేసిన పేపర్ని తెలుగులోకి అనువదించాము. కాబట్టి అనువాద తప్పిదాలు దొరికినట్లయితే ఇంగ్లీష్ మీడియం పేపర్ ఏదైతే ఉంటుందో, ఇంగ్లీష్లో ప్రచురించిన పేపర్ ఏదైతే ఉంటుందో దాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నామని చెప్పేసి కేసుల్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు గెలుస్తున్నారు. దీని కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదాన్ని కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఒక కాషన్గా తీసుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము మే 14, 2025 రోజున మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని డిస్కస్ చేస్తాం. ఇక్కడ ప్రశ్న ఏదైతే ఉంటుందో ఈ టాపిక్ని డిస్కస్ చేస్తాం ఇన్ డీటెయిల్గా. సో ఇక్కడ ప్రశ్న, భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏ తేదీని ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా నిర్ణయించింది? సింగిల్ లైన్లో ఇవ్వాల్సిన ఆన్సర్. చాలామంది ఆస్పిరెంట్ సమాధానం ఇచ్చారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి కామెంట్ బాక్స్లో సమాధానాన్ని మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 23. ఇక రానున్న సెప్టెంబర్ 23 నుండి ప్రతి సంవత్సరం కూడా ఆయుర్వేద దినోత్సవంగా మనం ప్రత్యేకంగా చూడబోతున్నాం. మరి భారతదేశంలో ఆయుర్వేద దివస్ లేదా ఆయుర్వేద దినోత్సవం అనేది కొత్తదా, ఇప్పుడే వింటున్నామా అంటే కాదు. 2016 నుండి మనం చూస్తున్నాం, భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. కానీ పలానా ఒక డేట్ అనేది కాకుండా మనం తిథులు అంటాం కదా, అలా ధనత్రయోదశి గురించి మీరు వినే ఉంటారు. ధనత్రయోదశి అనేది ఏ సందర్భంగా వింటారు గుర్తు తెచ్చుకోండి. దీపావళి పండుగ ఉంటుంది కదా, ఆ సందర్భంగా ధనత్రయోదశి గురించి మీరు వింటూ ఉంటారు. ఆ ధనత్రయోదశి లేదా ధన్తేరస్ అంటాం. ఆ రోజునే ఆయుర్వేద దినోత్సవంగా 2016 నుండి మనం చూస్తున్నాం. కానీ ఒక పర్టికులర్ డేట్ కాకుండా ఈ ముహూర్తం ద్వారా ఈ దినోత్సవాన్ని గుర్తించడం వల్ల చాలామందికి ఈ సంవత్సరం ఆయుర్వేద దినోత్సవం ఎప్పుడు ఇటువంటివి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. దీని కారణంగా బేసిక్ పర్పస్ అనేది రీచ్ అవ్వట్లేదు. బేసిక్ పర్పస్ ఏంటి? ఏదైనా ఇంపార్టెంట్ డే కానీ, ఇంపార్టెంట్ వీక్ గురించి కానీ మనం చూస్తున్నాం, వారోత్సవాల గురించి కానీ చూస్తున్నామంటే ప్రజల్లో ఒక పలానా అంశం పైన అవగాహన కల్పించాలి. ఆయుర్వేద దివస్ అంటే ఏంటి? ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత గురించి, మన శాస్త్రీయత గురించి కానివ్వండి, మన సంస్కృతి గురించి కానివ్వండి, మన సంస్కృతిలో భాగంగా ఆయుర్వేదానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఇదంతా కూడా ప్రజల్లోకి అవగాహన కల్పించాలి. మరి అవగాహన కల్పించాలంటే ఒక స్టిపులేటెడ్, ఒక ప్రత్యేకమైన దినోత్సవమే ఉండాలి అని చెప్పేసి ఇక డేట్ని పర్ఫెక్ట్ చేసేస్తారు. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ని కూడా రిలీజ్ చేసింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23 ఆయుర్వేద దివస్గా మనం చూడబోతున్నాం. అంతకుముందు ధనత్రయోదశి లేదా ధన్తేరస్ రోజున ఉండేది. ఓకేనా? ఇక దీని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు మే 14 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక భారత ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి మనం ఆయుష్ గురించి చాలాసార్లు వింటున్నాము. ఆయుష్ మంత్రిత్వ శాఖ గురించి చూస్తున్నాము. అంతెందుకు, మన సంస్కృతిలో భాగమైన, మన భారతదేశ సంస్కృతిలో భాగమైన యోగాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. యోగా దినోత్సవం 21 జూన్, ఇలాంటివి చూడండి. వీటిపైన ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు. ఓకేనా? సో ఇది
ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. ఎందుకు అడుగుతున్నానంటే రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన అంశాలను ఇక్కడ క్వశ్చన్ రూపంలో మీకు ప్రతిరోజు కూడా ఇస్తున్నాను. మీకు ఒక ప్రాక్టీస్ అనేది అవుతుంది. సో సమాధానం మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. లేదంటే వీడియో చూస్తున్నారు కదా, వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా? ఇక ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్. సో ఈరోజు ఫస్ట్ టాపిక్, మీరు వార్తాపత్రికలు చూసే ఉంటారు. ఇటీవల రాష్ట్రపతి, దేశంలోనే అత్యున్నత పదవి, రాజ్యాంగ అధినేత, రాష్ట్రపతి పదవికి సంబంధించి సుప్రీంకోర్టుకి సంబంధించి ఒక వివాదం అనేది వార్తాపత్రికలో చూస్తున్నాము. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గైడ్లైన్స్ విధించడము, ఆ గైడ్లైన్స్ విషయంలో రీసెంట్గా రాష్ట్రపతి గారు ఆర్టికల్ 143 క్లాస్ 1 ఆధారంగా సుప్రీంకోర్టును సంధించిన 14 ప్రశ్నల గురించి చూస్తున్నాము. ఇవన్నీ కూడా మనం కాన్సిక్వెన్సెస్ చూస్తున్నాం. ఇక్కడ రీసెంట్గా సుప్రీంకోర్టుకు ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న ఎవరు? జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. సో సుప్రీంకోర్టు చరిత్రలో 52వ ప్రధాన న్యాయమూర్తిగా, సిజేఐగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా 2025 మే 14th రోజున తను పదవీ ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. రీసెంట్గా ఒకానొక సదస్సులో, ఆ సదస్సు ఏంటనేది ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ కాదు, ఒకానొక సదస్సులో నిన్నటి రోజున ఒక వ్యాఖ్య చేశారు. భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతం, కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో రాజ్యాంగం గురించి ప్రస్తావించారు. మన రాజ్యాంగంలో అధికారాల విభజన అనేది ఉంది. అధికారాల విభజన, డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాము, దట్ కమ్స్ అండర్ బేసిక్ స్ట్రక్చర్. రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంలో మనకు సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సింపుల్గా చూడండి, దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం కదా. అటువంటి రాజ్యాంగంలో పార్ట్ 5 యొక్క ప్రత్యేకత ఏంటి? ఏదైనా వినగానే మీకు టక్కున గుర్తుకు రావాలి మైండ్లో. పార్ట్ 5 యొక్క ప్రత్యేకత ఏంటంటే ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో అతిపెద్ద భాగం ఏదంటే పార్ట్ 5. ఏ ఆర్టికల్స్ నుండి చూస్తాము? ఆర్టికల్ 52 నుండి 151 వరకు చూస్తాము. ఆల్మోస్ట్ 100 ఆర్టికల్స్, ఇక రౌండ్ ఫిగరే చెప్తున్నాను. ఓకేనా? ఇందులో మనం విభాగాలు ఉదాహరణకు చెప్తాను. ఆర్టికల్ 52 నుండి 78 వరకు ఒక విభాగంగా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 79 నుండి 123 వరకు ఒక విభాగంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 124 నుండి ఆర్టికల్ 147 వరకు ఒక విభాగంగా గుర్తుంచుకోండి. సింపుల్గా ఒక క్లాసిఫికేషన్. ఇదే డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్గా కూడా చెప్పవచ్చు. మనం ఈ అంశాలను ఆర్టికల్ 52 నుండి 78 వరకు ఎలా నేర్చుకుంటాము? రాజ్యాంగం గురించి నేర్చుకుంటున్నప్పుడు మన ఇండియన్ పాలిటీ క్లాసెస్లో కానీ ఎలా నేర్చుకున్నామో దీన్ని ఎగ్జిక్యూటివ్గా నేర్చుకున్నాం. యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి తెలుపుతుంది. అంటే కార్యనిర్వాహక శాఖ. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 79 నుండి 123 వరకు ఎలా నేర్చుకుంటాము? లెజిస్లేచర్ గురించి నేర్చుకుంటాం. శాసన నిర్వాహక శాఖ, లెజిస్లేచర్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 124 నుండి 147 వరకు జ్యుడిషియరీ గురించి నేర్చుకుంటారు. జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ గురించి నేర్చుకుంటాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా ఒక డివిజన్ అనేది, ఒక విభాగంగా మనము నేర్చుకుంటున్నాము. లెజిస్లేచర్ యొక్క డ్యూటీ ఏంటి? శాసన శాఖ యొక్క డ్యూటీ ఏంటి? భారతదేశానికి కావాల్సిన చట్టాలను రూపొందించాలి. చట్టసభ అంటాము. ఓకేనా? బిల్లుల రూపంలో సభ ఆమోదిస్తుంది. అలా ఆమోదించబడిన బిల్లు ఏదైతే ఉంటుందో రాష్ట్రపతి వద్దకు వస్తుంది. రాష్ట్రపతి ఆర్టికల్ 111 ఆధారంగా బిల్లును ఆమోదిస్తే చట్టంగా మారుతుంది. లేదంటే ఆర్డినెన్స్ రూపంలో ఆర్టికల్ 123ని కూడా ప్రయోగించవచ్చు. ఇలాంటివి చూస్తాము. అంటే లెజిస్లేచర్ పరిధిలోకి, లేదా మనం సింపుల్గా చెప్పాలంటే శాసన నిర్వాహక శాఖ పరిధిలోకి ఎవరెవరు వస్తారు? ఇక్కడ పార్లమెంట్లో మనం బైకామరలిజం చూస్తున్నాం కదా, లోక్సభ అండ్ రాజ్యసభ. ఎట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్. వీరు ఎందులోకి వస్తారు? మనం లెజిస్లేచర్ కింద కన్సిడర్ చేస్తాము.
ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఆ చట్టాలను ఎవరు అమలు చేస్తారు? ఎగ్జిక్యూటివ్, దట్ ఎగ్జిక్యూట్స్. సో ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ. ఈ చట్టాలను అమలు చేస్తారు. ఎవరెవరు వస్తారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి వస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసేసి చట్టాల విషయంలో ఏమైనా తప్పిదాలు దొరికినా లేదా హక్కుల ఉల్లంఘన జరిగినా లేదంటే అమలు చేసే సమయంలో ఎగ్జిక్యూటివ్ అనేది తప్పుగా చట్టాలను ప్రయోగించినా కూడా ఏదైనా వివాదం తలెత్తితే ఎవరు పరిష్కరిస్తారు? జ్యుడిషియరీ, న్యాయశాఖ. సో న్యాయశాఖ గురించి ఆర్టికల్ 124 నుండి 147 సుప్రీంకోర్టు గురించి చూస్తాము. ఇది మనము ప్రత్యేకంగా పార్ట్ 5లో చూస్తాము. ఇదంతా కూడా ఈ విభజనను ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాము. అంటే ఎవరికి కల్పించబడిన అధికారాలను వాళ్ళే నిర్వర్తించాలి ఇది. అండ్ రీసెంట్గా చాలా వరకు జ్యుడిషియరీ కూడా జ్యుడిషియల్ డిస్పోటిజంకి పాల్పడుతోంది. న్యాయశాఖ నియంతృత్వం అనే ఒక కాన్సెప్ట్ కూడా మీకు రీసెంట్గా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పాను. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలా సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? రాజ్యాంగంలో ఉన్నాయి. సో రాజ్యాంగం గురించి మాట్లాడుతూ దేశంలో ఈ వ్యవస్థ పెద్దదా ఎవరు సుప్రీం అని కాదు, రాజ్యాంగమే మన దేశంలో సుప్రీం. ఆ రాజ్యాంగంలో పేర్కొన్న అంశాల ఆధారంగానే ఎవరి విధులు ఎవరి అధికారాలను వారు నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. అండ్ అభ్యర్థులు మన ఇండియన్ పాలిటీ క్లాసెస్లో మీకు కంప్లీట్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? సో భారతదేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి సమానంగా పనిచేయాలి. రాజ్యాంగమే సుప్రీం అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రీసెంట్గా స్పష్టం చేశారు. పార్లమెంటు న్యాయ వ్యవస్థ మధ్య సంబంధంపై ఇటీవల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అనేవి వెలువడ్డాయంట. రీసెంట్గా ముంబైలో జరిగిన సమావేశంలో దీని గురించి మాట్లాడారు. ఓకేనా? ఎనఫ్. ఇక సుప్రీంకోర్టు గురించి డిస్కస్ చేసాము. ఇందాక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి గురించి డిస్కస్ చేసాము. ఇక్కడ సుప్రీంకోర్టు నిన్నటి రోజున వెలువరించిన ఒక తీర్పు మనం బ్రేకింగ్ న్యూస్గా చూసాము. మన వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను నేను. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ప్రవీణ్ సార్, సో నా పేరుతో ఒక వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ని అందులో పోస్ట్ చేస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ ఏవైతే ఉంటుందో మన పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్న వాటిని పోస్ట్ చేస్తున్నాను. జనరల్ స్టడీస్కి సంబంధించి పోస్ట్ చేస్తున్నాను. మన వాట్సాప్ ఛానల్ లింక్ని, మన యాప్ లింక్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? సో ఇక భారత్ ధర్మశాల కాదు అని సుప్రీంకోర్టు నిన్నటి రోజున వ్యాఖ్యానించింది. ఏ సందర్భంలో? కాంటెక్స్ట్ ఏంటంటే శ్రీలంక నుండి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉంటున్న ఒక శరణార్థి సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. మమ్మల్ని భారతదేశంలో ఉండడానికి ఆశ్రయం ఇవ్వండి అని చెప్పేసి. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే భారతదేశం అనేది ఒక ధర్మశాల కాదు, ఎవరు పడితే వచ్చి ఇక్కడ ఉండడానికి ఇది ఒక సత్రం లాంటిది కాదు, ఒక ధర్మశాల కాదు. ఎందుకంటే ఇప్పటికే 140 కోట్లు ఆ పైగా జనాభా అనేది భారతదేశంలో ఆశ్రయం ఉంటున్నారు. ఇప్పటికే ఇంతటి పాపులేషన్లో భారతదేశం అనేది వాస్తవంగా కూడా ఎంత డెన్సిటీతో ఉందో మనం గమనించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక విదేశాల నుండి వేరే దేశాల నుండి వచ్చి శరణార్థులు మాకు కూడా ఇక్కడ ఆశ్రయం ఇవ్వండి అంటే ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేవు, కావాలంటే మీరు వేరే దేశానికి వెళ్ళండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఓకేనా? సో సుప్రీంకోర్టు గురించి పార్ట్ 5లో ఆర్టికల్ 124 నుండి 147 వరకు నేర్చుకుంటాము. భారత్ ధర్మశాల కాదు అని చెప్పి సుప్రీంకోర్టు. ఇండియా నాట్ ఏ ధర్మశాల. సుప్రీంకోర్టు రిజెక్ట్స్ శ్రీలంకన్ ప్లీ ఫర్ రెఫ్యూజీ. శరణార్థి అంటే ఏంటంటే శరణు కోరి వచ్చేవారు, ఆ దేశంలో బ్రతకలేని పరిస్థితుల్లో బ్రతుకు మీద కోరికతో మన భారతదేశానికి వచ్చినవాడు శరణార్థి. సో శరణార్థులు అనేవారు ప్రపంచవ్యాప్తంగా చాలా మనం చూస్తూ ఉంటాం, రోహింగ్యాస్ అని ఇటువంటివి. యాక్చువల్గా శరణార్థి లేదా రెఫ్యూజీ అనే పదానికి అర్థం ఏంటంటే తన దేశంలో ఉండలేని పరిస్థితుల్లో, బ్రతకలేని పరిస్థితుల్లో, బ్రతకలనే కోరికతో, బ్రతుకు మీద ఆశతో తను వేరే దేశానికి వచ్చి స్థిరపడేవాడు. ఓకేనా? గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూడండి, భారత సుప్రీంకోర్టు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఇది ధర్మశాల కాదని స్పష్టం చేసింది. శ్రీలంక తమిళ శరణార్థి వేసిన పిటిషన్పై విచారణలో ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ధర్మశాల అంటే శరణార్థులు లేదా అపరిచితులకు తాత్కాలిక నివాసం లేదా ఆశ్రయం కల్పించే స్థలము. శరణార్థులు తమ దేశాలను వదిలి ఇతర దేశాల్లో తప్పించుకునేవారు. ఓకేనా? సో సుప్రీంకోర్టు అండ్ యుఎన్హెచ్ఆర్సీ యునైటెడ్ నేషన్స్ హై కమిషన్
ఫర్ రెఫ్యూజీస్, మానవ హక్కులకు సంబంధించి కానివ్వండి, రెఫ్యూజీస్కి సంబంధించి కానివ్వండి కీలకంగా పనిచేస్తున్న సంస్థ ఏంటి, అంతర్జాతీయ సంస్థ ఏంటంటే యుఎన్హెచ్సిఆర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎస్. ఇక గృహహింస కేసులను హైకోర్టు రద్దు చేయొచ్చంట. ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహహింస మనకు కామన్గా గృహహింస నిషేధ చట్టాలని ఉన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి ఏ చట్టము 2005లో వచ్చిన చట్టము, మరియు నూతనంగా అమలవుతున్న చట్టాలు ఏవైతుంటే అందులో కూడా సెక్షన్స్ విషయంలో హైకోర్టుకి అధికారం ఉంటుంది. గృహహింస సంబంధిత కేసులను హైకోర్టు కొట్టివేసే అధికారం కూడా ఉందని ఎవరు చెప్పారు? దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇటీవల వార్తల్లోకి వస్తున్న కొన్ని సెక్షన్స్ ఖచ్చితంగా చూడండి. మనకు సెక్షన్ 498A గురించి కానివ్వండి, అండ్ రీసెంట్గా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 గురించి కానివ్వండి, లేదా గృహహింస నిషేధ చట్టము 2005 గురించి కానివ్వండి, వార్తలకు వస్తున్న వాటిపైన ప్రత్యేకంగా చూడండి. మీకు సోషల్ ఇష్యూస్లో కూడా ఇవి ఇంపార్టెంట్. గృహహింస చట్టం 2005 ప్రకారము నమోదైన కేసులను హైకోర్టులు సిఆర్పిసి సెక్షన్ 482 లేదా భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 528 ఆధారంగా రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళల రక్షణ కోసం ఉన్న ప్రత్యేక చట్టమైన హైకోర్టుల స్వతంత్ర అధికారాలను ఇది అడ్డుకోదని వెల్లడించింది. అంటే సుప్రీంకోర్టు హైకోర్టుకు ఉండే అధికారాల విషయంలో ఇచ్చిన అంశం ఇది. చట్ట దుర్వినియోగం జరిగే అవకాశాలు ఉన్న కేసులు అండ్ నిష్కరణ ఫిర్యాదులు ఇద్దరు పార్టీలు రాజీకి వచ్చిన సందర్భాల్లో విచారణ కొనసాగించడం అవసరం లేదని పేర్కొంది సుప్రీంకోర్టు. ఓకేనా, గుర్తుంచుకోండి. గృహహింస చట్టం 2005 మహిళలను ఇంటి వ్యవస్థలో, అండ్ గుర్తుంచుకోండి గృహహింస అనేది ఏదో అత్తవారింట్లో మాత్రమే హింసకు గురైనప్పుడు ప్రయోగించేదానిగా చూడకండి. మనకు చాలా సర్వేస్ ఏం చెప్తున్నాయంటే మహిళ ఎక్కువగా హింసకు గురయ్యే ప్రాంతం ఏదంటే సొంత ఇంట్లో కూడా గృహహింసకు గురవుతోంది, తన పుట్టినింట్లో కూడా. ఇలాంటివి చాలా వరకు నివేదికలు ఇటీవల వెల్లడిస్తున్న వాస్తవాలు. ఓకేనా. సో సిఆర్పిసి సెక్షన్ 482 న్యాయపరమైన చర్యలను సరైన దిశలో కొనసాగించేందుకు హైకోర్టులకు ప్రత్యేక అధికారం ఉంటుందంట. అండ్ భారతీయ న్యాయ సంహిత గురించి మనం చూస్తూ ఉంటాం కదా. సో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 528 కొత్త భారతీయ నాగరిక సురక్ష సంహితలో హైకోర్టుల అధికారాలను పునరుద్ఘాటించే సెక్షన్. సో బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఇక నెక్స్ట్ రీసెంట్గా టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఉన్న అంశాలు చాలా చూస్తున్నాం మనము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పాఠ్య ప్రణాళికలో ముఖ్యంగా కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎల్కేజీ యూకేజీ, అలా చిన్నతనం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన వాళ్ళకు పాఠాలు ఉండాలి అని చెప్పేసి యుఏఈ ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. ఇలాంటివి చూసాం మనం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కేరళ 10వ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ విద్య అనేది తప్పనిసరి చేస్తూ ఇక రానున్న అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అకాడమిక్ ఇయర్లో 10వ తరగతి విద్యార్థులకు 10th స్టాండర్డ్ స్టూడెంట్స్కి రోబోటిక్స్ విద్యను తప్పనిసరి చేస్తూ వార్తల్లోకి వచ్చింది. సో ఇటువంటివి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది. నిన్నటి క్లాస్లో మనం చూసాము సౌదీలో రోబో డాక్టర్ హువా అని చెప్పేసేసి ఇలాంటివి కానివ్వండి. అందులో కూడా మన భారతదేశంలో కేరళ విషయానికి వస్తే చాలా విషయాల్లో విద్యా సంబంధిత విషయాల్లో ముందుండే రాష్ట్రం. భారతదేశంలో 100% లిటరసీని సాధించిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళను మన చరిత్రలో చూసాము. అక్కడ 100% లిటరసీ, నిరుద్యోగంలో కూడా భారతదేశంలో కేరళ మొదటి స్థానంలో ఉంటుంది. ఇటీవల కేరళలోని ప్రజల కోసం, పౌరుల కోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ని కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి టెక్నాలజీ సంబంధించి కానీ చూస్తున్నప్పుడు కానీ. ఓకేనా. సో ఇక్కడ కేరళ మ్యాండేట్స్ రోబోటిక్స్ ఎడ్యుకేషన్ ఫర్ 10th grade స్టూడెంట్స్ అక్రాస్ ద స్టేట్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేరళలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. పినరయ్ విజయన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు 10th class స్టూడెంట్స్కి ఇది. ఓకేనా. సో గుర్తుంచుకోండి. సో కేరళ రాష్ట్రం 10వ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ విద్యను తప్పనిసరిగా ప్రవేశపెట్టింది. ఇది దేశంలో మొదటిసారి ఒక రాష్ట్రం రోబోటిక్స్ విద్యని స్కూల్ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టడము. సో 2025 జూన్ 2 నుండి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో ఐసీటీ పుస్తకం, సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంటుంది, ఐసీటీ పుస్తకం 6th చాప్టర్లో ది వరల్డ్ ఆఫ్ రోబోట్స్ అనే పేరుతో ప్రాథమిక రోబోటిక్స్ అంశాలు బోధించబడతాయి అంట. గుర్తుపెట్టుకోండి. ఇక రోబోటిక్స్ విద్య అంటే యాంత్రిక యంత్రాలు కానివ్వండి, సెన్సర్స్, ఎలక్ట్రానిక్ నియంత్రణ గురించి నేర్పించే శాస్త్రము. ఓకేనా.
ఇక కొన్ని నివేదికలు ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న నివేదికలు, వాటిలో గణాంకాలు ఉంటాయి కదా, వాటిపైన ఎగ్జామినేషన్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులోనూ యూనిసెఫ్, యునెస్కో రిపోర్ట్స్, ల్యాన్సెట్ జర్నల్ ఇచ్చే రిపోర్ట్స్ ఇవి ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునెస్కోకి సంబంధించిన ఒక రిపోర్టు, యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్యారిస్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. 1945 నవంబర్ 16న ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. ఇటువంటి యునెస్కో నుండి ఇటీవల మెంబర్షిప్ వైదొలుగుతూ లేదా బయటికి వస్తూ సభ్యత్వాన్ని తిరస్కరిస్తూ వార్తల్లోకి వచ్చిన దేశంగా నికరాగ్వా గురించి చూసాము. లా ప్రెస్సా విషయంలో మీకు చెప్పాను, ఇటీవల కాలంలో పత్రికా స్వేచ్ఛ పురస్కారం అని. సో ఇవన్నీ ఒక టాపిక్ వచ్చినప్పుడు లింక్ అవ్వాలి మనకి. ఇక యునెస్కో గురించి మనం చాలా అంశాలు నేర్చుకుంటాము. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని, లేదంటే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని, మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ సంబంధించి కానివ్వండి, రీసెంట్గా వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో భారతదేశం నుండి చోటు పొందినవి ఏంటని ఇవన్నీ కూడా అడగవచ్చు. ఓకేనా. యునెస్కో రిలేటెడ్గా క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, అది మాత్రం వాస్తవము. సో ఇక్కడ స్టెమ్ కోర్సుల్లో, సో స్టెమ్ అనగానే మనకు నిన్నటి క్లాస్ కూడా గుర్తుకు రావాలి. లాస్ట్ క్లాస్లో స్టెమ్ రిలేటెడ్గా ఢిల్లీ ఐఐటి ఢిల్లీ వారు మనస్వి అనే ఒక ప్రోగ్రామ్తో వార్తల్లోకి వచ్చారు. మనస్వి ప్రోగ్రామ్ ఐఐటితో సంబంధం, ఐఐటి ఢిల్లీ స్టెమ్ విషయంలో మహిళలకు సంబంధించి, ముఖ్యంగా బాలికా విద్యార్థులకు సంబంధించి. సో స్టెమ్ కోర్సులో మహిళల ప్రాధాన్యం అనేది 35%. స్టెమ్ కోర్సులో మహిళల ప్రాతినిధ్యం, వాళ్ళ రిప్రజెంటేషన్ ఓన్లీ 35% ఉందంట. సో ఈ నివేదిక వెలువరుస్తున్న అంశాలు ఏంటో చూడండి. గత దశాబ్ద కాలంలో, అంటే లాస్ట్ 10 yearsలో, లాస్ట్ డికేడ్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ అంటే ఏంటని అడుగుతారు. స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యము 35% మాత్రమే ఉందంట. అనుకున్నంత పురోగతి కనబడలేదని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ బృందము రీసెంట్గా నివేదిక రూపంలో వెలువరించింది. గణితంపై భయం, లింగ వివక్ష ఈ పరిస్థితికి ప్రధాన కారణాలంట. కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం 26% మాత్రమే. ఐటీ, డిజిటల్ రంగంలో కూడా మహిళల సంఖ్య తక్కువగా ఉంది. ఆర్థికంగా బలమైన దేశాల్లో కూడా డేటా సైన్స్, ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటం సమాజానికి మంచి సూచిక కాదు. 68% దేశాలు స్టెమ్ కోర్సులను ప్రోత్సహిస్తున్నప్పటికీ వాటిలో సగం దేశాలు మాత్రమే మహిళల ప్రాతినిధ్యంపై ప్రత్యేక దృష్టిని పెడుతున్నాయి. అందరూ కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు. ఓకేనా. యువతకు స్టెమ్ కోర్సుల అవగాహన పెంచడము, లింగ వివక్షను తగ్గించే విధానాలకు ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలు రూపొందించాలని సూచన కూడా చేస్తున్నారు. ఓకేనా. స్టెమ్ కోర్స్ అంటే ఏంటి అని ఓకేనా గుర్తుంచుకోండి. ఇక ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ మనం తరచూ చూస్తున్న వార్తల్లో. మహమ్మద్ మైజు వాస్తవానికి 2023 సంవత్సరంలో మాల్దీవ్స్ దేశాధినేతగా మహమ్మద్ మైజు రాగానే భారత్ మాల్దీవ్స్ రిలేషన్స్ భౌగోళికంగా దగ్గరే ఉన్న 2 దేశాలైనా కూడా దూరం అయిపోయినాయి సంబంధాల విషయంలో. కారణం ఏంటంటే మహమ్మద్ మైజు చైనాకి దగ్గర అవ్వడము. సో ఇలాంటి పర్యవసానము మనము లక్షద్వీపులకు ఇంపార్టెన్స్ ఇవ్వడము, భారత ప్రధాని లక్షద్వీపులో పర్యటించడము ఇవన్నీ కూడా చూసాము. కానీ మళ్ళీ మాల్దీవ్స్తో మనం దగ్గర అవుతున్నాం. వాస్తవానికి ఇండియన్ ఓషన్, ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్, భారతదేశాన్ని హిందూ మహాసముద్రపు రాణి అని పిలుస్తారు. ఇండియన్ ఓషన్లో ఉండే చిన్న చిన్న దీవి దేశాలు ఉంటాయి కదా, వాటి కోసం భారతదేశం చాలా ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందిస్తూ ఉంటుంది. సాగర్ అని చెప్పేసి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్. ఆ దేశాల కోసం ప్రత్యేకంగా. మాల్దీవ్స్ అయితే మరింత ప్రత్యేకం. మనము ఆపరేషన్ సంజీవని గతంలో చూస్తాము. కరోనా సమయంలో ఆపరేషన్ సంజీవని అనే పేరుతో మాల్దీవ్స్కి ప్రత్యేక సాయం చేసింది భారత ప్రభుత్వము. అక్కడ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసం కానివ్వండి, రీసెంట్గా లాస్ట్ 3 days బ్యాక్ కూడా మనము మాల్దీవ్స్కి భారత ప్రభుత్వము ఆర్థిక సాయం అని చెప్పేసి టీ బిల్స్ గురించి చెప్పాను అలాంటివి. సో మాల్దీవ్స్ ఇండియా రిలేషన్. సో ఇక్కడ కొన్ని ఒప్పందాలు అనేవి వార్తల్లోకి వచ్చినాయి. ఈరోజు వార్తాపత్రికలో మనం చూసాము. సో ఇండియా మాల్దీవ్స్ సంబంధించి భారత్ గ్రాంట్ సహాయ పథకం కింద 13 నూతన ప్రాజెక్టుల కోసం అవగాహన ఒప్పందాలు. సో 13 ప్రాజెక్టుల కోసం 2 దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగినాయి. ఒప్పందం పైన భారత హై కమిషనర్, ఇక్కడ మాల్దీవ్స్లో భారత హై కమిషనర్ దౌత్యవేత్తలు అంటాం కదా, బాలసుబ్రహ్మణ్యన్ మరియు మాల్దీవుల ప్రతినిధులు 2 సంతకాలు చేస్తారు. వాళ్ళ పేర్లు అవసరం లేదు. ప్రాజెక్ట్ వచ్చేసి దాదాపు 55 crores ప్రాజెక్ట్స్ని అక్కడ డెవలప్ చేయబోతున్నారు. అండ్ హై ఇంపాక్ట్ కమ్యూనిటీ
డెవలప్మెంట్ ప్రాజెక్ట్ దశ 3 కింద అమలు చేయమన్నారు. స్టేజ్ 3 కింద హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మాల్దీవ్స్లో భారతదేశం అమలు చేస్తుంది. గుర్తుంచుకోండి, స్టేజ్ 3 కింద దాదాపు 55 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు భారత్ ఆమోద ముద్ర వేసింది. ఫెర్రీ సేవలు, ఎందుకంటే మాల్దీవ్స్ అనగానే ఫెర్రీ సేవలు అనేవి ఇంపార్టెంట్ మనకు, వాటర్, సీ ప్లేన్స్ ఇవన్నీ కూడా. ప్రజా రవాణా విస్తరణ, కమ్యూనిటీ జీవనోపాధి అభివృద్ధి ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం. ఇక మాల్దీవ్స్ రాజధాని వచ్చేసి మాలే, కరెన్సీ వచ్చేసి మాల్దీవియన్ రూఫియా. భారత్ మాల్దీవుల సంబంధాలు వచ్చేసేసి భద్రత, అభివృద్ధి, మానవ సహాయం రంగాల్లో బలమైన అనుబంధం. ఓకేనా. ఇక నెక్స్ట్, ఇటీవల ఇంకొక దేశం కూడా తరచు ఈరోజు కూడా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. మళ్ళీ అంటున్నాను, లాస్ట్ 1 వీక్ నుండి చూస్తున్నాం ఈ టాపిక్ని. సో ఐఐటి బాంబే ఇటీవల ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది అని అడగవచ్చు. తుర్కీయే. గతంలో టర్కీ అని పిలిచేవాళ్ళం ఆ దేశాన్ని, తుర్కీ అని పిలుస్తున్నాం ఇప్పుడు, అంతర్జాతీయంగా పేరు మార్పది. సో తుర్కీయే దేశాధినేత రెసెప్ తాయిబ్ ఎర్డోగాన్ తన విధానం ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో ఎక్కడైనా సరే ముస్లిం కంట్రీస్ ఉన్నాయనుకోండి, ఆ ముస్లిం కంట్రీ తప్పు చేసినా సరే, ఒప్పు చేసినా సరే వాళ్ళకే మద్దతుదారుగా ఉంటాడు. దానికి నిదర్శనంగా ఇటీవల భారత్, పాకిస్తాన్ 2 దేశాల మధ్య కూడా చోటు చేసుకున్న యుద్ధ పరిస్థితులు. ఈ సమయంలో మన భారతదేశంపై పాకిస్తాన్ డ్రోన్ల దాడి చేసింది అని అన్నాం కదా, ఆ డ్రోన్లు పంపించింది తుర్కీయేనే. మనం లాస్ట్ ఇయర్ వాళ్ళకి భూకంపం వచ్చినప్పుడు మిషన్ లేదా ఆపరేషన్ దోస్త్ అని చెప్పేసి పంపిస్తే వాళ్ళు ఆపరేషన్ డ్రోన్ అని చెప్పేసి పాకిస్తాన్కి సాయం చేశారు. సో ఇటువంటి చూస్తున్నాం. మరి మన భారతదేశంలో ఇక తుర్కీ పైన మనందరికీ కోపం వచ్చింది. తుర్కీ టూరిజంని బ్యాన్ చేసేస్తున్నాం, అక్కడికి వెళ్ళే పర్యటనలు కూడా ఆపేస్తున్నాం. ఎందుకంటే తుర్కీలో చాలా మంచి మంచి సిటీస్ ఉంటాయి. వాస్తవానికి ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ సిటీస్ అనేవి తుర్కీలో ఉంటాయి. టూరిజంని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. యాపిల్ ఫ్రూట్ కానివ్వండి, పండ్ల విషయంలో కానివ్వండి బ్యాన్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఐఐటి బాంబే కూడా తుర్కీ వర్సిటీలతో ఒప్పందాలను రద్దు చేస్తూ వార్తల్లోకి వచ్చింది. డైరెక్ట్గా అడగొచ్చు, ఎందుకంటే పాకిస్తాన్కి వాళ్ళు సాయం చేశారని చెప్పేసి. ఓకేనా. ఐఐటి బాంబే ఇటీవల వార్తల్లోకి వస్తున్న ఐఐటీల గురించి ప్రత్యేకంగా చూడండి. ఐఐటీల ఇన్నోవేషన్స్ అద్భుతం. ఐఐటీల అభివృద్ధి కోసం ఇటీవల కొత్తగా 5 ఐఐటీల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం దాదాపు 11,000 కోట్లకు పైగా రూపాయలను మంజూరు చేసింది. ఇక ఆపరేషన్ గిడియన్ చారియట్స్ ఏ దేశానికి సంబంధించింది? ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి హమాస్ దాడుల గురించి. హమాస్పై దాడులు లేదా గాజా స్ట్రిప్ ఉంటుంది కదా, గాజా స్ట్రిప్ మనందరికీ తెలుసు 2023 ఇయర్ నుండి 2023 సంవత్సరం వాస్తవంగా ఇక్కడ పోక్ చేసింది ఎవరంటే హమాస్. పాలస్తీనా, ఇజ్రాయెల్ పాలస్తీనా ఈ 2 ప్రాంతాల మధ్య కూడా ఘర్షణ అనేది ఇప్పుడు చారిత్రాత్మకము. హమాస్ దాడులు చేసింది ఇజ్రాయెల్ పైన, రాకెట్లతో దాడులు, ఏకకాలంలో కొన్ని వందల రాకెట్లతో లాంచ్ చేశారు. ఇజ్రాయెల్ కాబట్టి తట్టుకుంది, ఎందుకంటే ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఉంది. దానికి ప్రతిచర్యగా ఇక ఇజ్రాయెల్ పాలస్తీనాలోని ప్రాంతాలు, గాజా స్ట్రిప్ పైన, హమాస్ పైన దాడులు చేస్తూనే ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా చర్చలు అనేవి ఒక న్యూట్రల్ వెన్యూలో జరగాల్సింది. ఆ చర్చలు అనేవి సఫలం కాకపోవడము, మళ్ళీ ఇజ్రాయెల్ హమాస్ పైన దాడులు, ముఖ్యంగా గాజా స్ట్రిప్ పైన దాడులు చేసేందుకు ఒక ఆపరేషన్ అనేది మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఆపరేషన్ గిడియన్ చారియట్స్. సో గాజా స్ట్రిప్, ఓకేనా. సో ఈ ప్రాంతంలో గాజా స్ట్రిప్ ఇది పాలస్తీనాకు సంబంధించి కీలకంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. హమాస్ దాడులో కూడా అది ఇంపార్టెంట్ వాళ్ళకి, ఓకేనా. సో ఇజ్రాయెల్, వాస్తవానికి ఇజ్రాయెల్ యొక్క గొప్పతనము ప్రత్యేకత ఏంటంటే ఇజ్రాయెల్ చుట్టూ కూడా వాళ్ళ విరోధి దేశాలే ఉన్నాయి. ఇజ్రాయెల్ జ్యూస్, అక్కడ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ముస్లిం కంట్రీస్. అయినా కూడా ఇజ్రాయెల్ ఒకే దేశము, ఎవరి నుండి దాడి వచ్చినా కూడా తనకు తను కాపాడుకుంటుంది. ఇజ్రాయెల్ అంటేనే టెక్నాలజీ, ఇజ్రాయెల్ అంటేనే డిఫెన్స్. ఇజ్రాయెల్లో ప్రభుత్వం కూడా అక్కడ మనము చూస్తే బెంజమిన్ నెతన్యాహు గవర్నమెంట్, ఇవన్నీ భారతదేశానికి సన్నిహిత దేశం ఇజ్రాయెల్. వాస్తవానికి కూడా మన భారతదేశము ఇజ్రాయెల్ నుండి చాలా రక్షణపరమైన దిగుమతులు చేసుకుంటున్నాం. హెరాప్ డ్రోన్స్ రీసెంట్గా అలాంటివి, ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఆపరేషన్ గిడియన్ చారియట్స్ ఎవరికి సంబంధించి అంటే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు. ఇజ్రాయెల్ గాజాలో హమాస్పై ఒత్తిడి పెంచేందుకు పెద్ద స్థాయి సైనిక దాడిని ప్రారంభించింది. దాని పేరే గిడియన్ చారియట్స్. ఈ ఆపరేషన్ దోహాలో జరిగిన చర్చలు విఫలమైన తర్వాత ప్రారంభమైంది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ ఆపరేషన్ నడిపించింది, అంటే సైనికపరమైన మిలిటరీ చేస్తోంది. ఓకేనా. గాజా ప్రాంతంలో సైనిక తీవ్రతలు పెరిగినాయి, ప్రపంచవ్యాప్తంగా మానవతా ఆందోళనలు ఉద్భవించినాయి అంట. ఓకేనా. ఇక గాజా స్ట్రిప్ సుమారు 365 కిలోమీటర్ల చతురస్ర భూమి, పాలస్తీనా యొక్క కీలక ప్రాంతం ఈ ప్రాంతము. హమాస్ 1987లో ఏర్పడిన పాలస్తీనా ఉగ్రవాద సంస్థ, పాలస్తీనా కోసం కొట్లాడుతున్నారు వాళ్ళు. ఓకేనా. దోహా చర్చలు, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఆగిపోయిన అగ్రిమెంట్లను పునరుద్ధరించే ప్రయత్నాలు జరిగినాయి. ఇక టెక్నాలజీలో భాగంగా ప్రపంచంలో తొలి మానవ మూత్రాశయ గాల్ బ్లాడర్, సో గాల్ బ్లాడర్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఇటీవల ఎవరు వార్తల్లోకి వచ్చారో అంటారు, లేదా బ్లాడర్ ట్రాన్స్ప్లాంట్తో ఎవరు వార్తల్లోకి వచ్చారు అంటారు. సో ఎవరు? అమెరికా శాస్త్రవేత్తలు. అమెరికాలోని కాలిఫోర్నియాలో సర్జన్లు ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ మూత్రాశయ మార్పిడి లేదా బ్లాడర్ ట్రాన్స్ప్లాంట్ని విజయవంతంగా నిర్వహించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్ మరియు యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్లు ఈ ఆపరేషన్ని విజయవంతంగా చేస్తారు. ఇటువంటివి చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నాలజీ పెరుగుతుంది, అవయవ మార్పిడికి సంబంధించి టెక్నాలజీ పెరుగుతుంది. మానవుడి నుండి మానవుడికే కాకుండా జంతువుల నుండి కూడా మానవుడికి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం మనం. పంది కిడ్నీ మానవుడికి మార్పిడి, పంది లివర్ మానవుడికి మార్పిడి, ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. ఓకేనా. సో ప్రపంచంలో తొలి మానవ మూత్రాశయ మార్పిడి ఇంతవరకు ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరిగింది. ఏ శాస్త్రవేత్తలు అంటారు? అమెరికా శాస్త్రవేత్తలు. ఓకేనా. బ్లాడర్ ట్రాన్స్ప్లాంట్ ఇది మానవ శరీరంలో మూత్రాశయాన్ని మార్పిడి చేసే శస్త్రచికిత్స. ఓకేనా. ఇక మన హైదరాబాద్లో నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. మనకు రక్త పరీక్ష చేయాలంటే సూదితో కూర్చి రక్తాన్ని తీస్తాం కదా. సో ఇక్కడ సూదితో పొడవకుండానే రక్త పరీక్ష దేశంలో తొలిసారి ఏ హాస్పిటల్లో అంటే నీలోఫర్ హైదరాబాద్ హాస్పిటల్లో వినూత్న ప్రయోగం నిన్నటి రోజున ప్రారంభమైంది. నీలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమృత్ స్వస్థ భారత్ కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా సూదితో పొడవకుండానే రక్త పరీక్ష చేసే ఏఐ ఆధారిత ఫోటో ప్లెతిస్మోగ్రఫీ, సో ప్లెతిస్మోగ్రఫీ అనే ఒక పరికరం ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. సో పీపీజీ అని గుర్తుంచుకోలేదంటే ఫోటో ప్లెతిస్మోగ్రఫీ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఏంటంటారు? సూదితో గుచ్చకుండానే రక్త పరీక్ష చేసే అధునాతనమైన టెక్నాలజీ. ఏ హాస్పిటల్లో? తెలంగాణ హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో. ఈ పరికరాన్ని ఎవరు తయారు చేశారు? ఈ పరికరాన్ని క్విక్ వైటల్స్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఈ పీపీజీ పరికరం ముఖాన్ని స్కాన్ చేసి 30 to 40 సెకండ్స్లోని ఫలితాలను అందిస్తుందంట. ఇది స్కాన్ ద్వారా బీపీ, ఆక్సిజన్ అండ్ హార్ట్ బీట్ మరియు శ్వాసక్రియ, హిమోగ్లోబిన్, ఒత్తిడి, నాడీ వ్యవస్థ యాక్టివిటీ తదితర వివరాలను అందించగలుగుతుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఈ టెక్నాలజీ అంటే ఏంటిది? పీపీజీ అంటే ఒక ఆధునిక నాన్ ఇన్వేసివ్, నొప్పి లేకుండా, ఓకేనా, శరీరంలోని రక్త ప్రవాహ మార్పులను వెలికి తీసేందుకు ఉపయోగిస్తారు. ఇక నెక్స్ట్ ఒక నివేదిక ఐఈఏ వారు ఇచ్చిన ఒక నివేదిక. విద్యుత్ ఆటోల మార్కెట్లో భారత్ అగ్రస్థానంలో ఉందంట. విద్యుత్ ఆటో మనకి 3 వీలర్ ఇది. సో ఆటో ఎలక్ట్రిక్ ఆటోస్ విషయంలో భారత్ ప్రపంచంలో అగ్రస్థానం ఉందని ఎవరు రిలీజ్ చేశారు? ఇటీవల ఐఈఏ వారు నివేదిక రిలీజ్ చేశారు. అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ లేదా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైనా అంతర్జాతీయ సంస్థ గురించి నేర్చుకుంటున్నప్పుడు ప్రధాన కేంద్రం చూడాలి. ప్యారిస్ కేంద్రం పనిచేస్తుంది. సో వరుసగా 2వ ఏడాది కూడా విద్యుత్ ద్విచక్ర వాహనాలు అంటే 3 వీలర్స్ ఆటోలు అతిపెద్ద మార్కెట్గా భారత్ నిలిచిందంట. 2024లో విద్యుత్ ఆటోల విక్రయాలు దాదాపు 20% పెరిగి 7 లక్షలకు చేరాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఓకేనా, రీసెంట్గా ఏంటి గ్లోబల్ ఈవీ అవుట్లుక్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా ఉన్నాయని ఒక నివేదికను రిలీజ్ చేసింది. ఓకేనా. అంతర్జాతీయ ఆటో మార్కెట్ 2023లో 5% తగ్గినప్పటికీ విద్యుత్ ఆటోల విక్రయాలు 10% పెరిగి 10 లక్షలకు చేరినాయంట. ఈ నెంబర్స్ అవసరం లేదు. ఓకేనా, భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ త్రిచక్ర వాహన విక్రయాల్లో చైనా, భారత్ వాటానే దాదాపు 90% పైన ఉందంట. 2 దేశాలవి. ప్రపంచంలో మాత్రం భారతే అతిపెద్ద మార్కెట్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ విషయంలో. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీ ఏ బ్యాటరీ? లిథియం అయాన్ బ్యాటరీ. ఓకేనా. ఇక నెక్స్ట్ రైల్వేకి సంబంధించి ఒక సూపర్ యాప్ అనేది అందుబాటులోకి వచ్చింది. రైల్వే సూపర్ యాప్ రైల్వే సర్వీసులకు సంబంధించి అన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్పై ఇక అందుబాటు. దాని యొక్క పేరేంటి? స్వరేల్ అనేది రైల్వే సూపర్ యాప్.
సో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే స్వరైల్ అనే పేరుతో సరికొత్త సూపర్ యాప్ని ప్రారంభించింది. ఈ యాప్ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ CRIS అభివృద్ధి చేసింది. IRCTC యొక్క పాత రైల్ కనెక్ట్ యాప్తో పోలిస్తే స్వరైల్ యాప్ అత్యాధునిక సౌకర్యాలతో మరిన్ని సేవలతో ప్రారంభమైందంట. టికెట్ బుకింగ్ నుండి లైవ్ ట్రైన్ స్టేటస్, ప్లాట్ఫామ్ సమాచారము, ఫుడ్ ఆర్డర్, టూరిజం సేవలు వంటి అనేక సేవలు ఈ యాప్లో అందుబాటులో ఉంటాయి. స్వరైల్ కామన్గా మీరు గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షల కోణంలో ఏ పోటీ పరీక్షను ఏ స్థాయి పోటీ పరీక్షన రైల్వే రిలేటెడ్గా క్వశ్చన్స్ని మనం రెగ్యులర్గా చూస్తున్నాం రైల్వేస్కి సంబంధించి. ఓకేనా? IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. సో దీనికి సంబంధించిన సేవలు. ఇక రోదసిలో సూపర్ కంప్యూటర్ అనే అంశము. సో చైనా విజ్ఞానపరమైన ఘనత సాధించింది. వాస్తవానికి చైనా టెక్నాలజీ ఎలా ఉంది అంటే భూమిపైనే కృత్రిమ సూర్యుని సృష్టించింది. అండ్ రీసెంట్గా చంద్రునిపై న్యూక్లియర్ ఎనర్జీ అనే అంశము చైనా రష్యా వార్తల్లోకి వచ్చినాయి. సో ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక దేశము ఓన్ స్పేస్ స్టేషన్ని కలిగి ఉంది, సొంత అంతరిక్ష స్టేషన్. సో అలాంటివి. ఓకేనా? ఏంటి? చైనా తియాంగాంగ్ ఓన్ స్పేస్ స్టేషన్. చైనాకి సంబంధించి ఏం పేరు అంటారు? సో తియాంగాంగ్. ఇలాంటివి చూడండి. ఇప్పుడు రోదసిలో సూపర్ కంప్యూటర్ అంట చైనా శాస్త్రవేత్తలు సాధిస్తున్న ఘనత. ప్రపంచంలోనే మొదటిసారి రోదసిలో సూపర్ కంప్యూటర్ నెట్వర్క్ ఏర్పాటు చేసే ప్రయత్నం చైనా చేపట్టింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సూపర్ కంప్యూటింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించబడింది. ఇందులో భాగంగా AI శాటిలైట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాటిలైట్స్ 12 శాటిలైట్స్ని రోదస్లోకి విజయవంతంగా పంపించారంట. ఒక్కో శాటిలైట్ ఒక్క సెకనుకు 744 ట్రిలియన్ ఆపరేషన్స్ ప్రాసెస్ చేయగలుగుతారు. అడ్వాన్స్డ్ కంప్యూటర్స్. ఈ శాటిలైట్స్ కూటమి AI ఆధారిత అంతరిక్ష సూపర్ కంప్యూటర్ నెట్వర్క్లా పనిచేస్తుంది. ఇది భూమిపై ఉన్న సూపర్ కంప్యూటర్ల కంటే శక్తివంతంగా, వేగంగా, పరిశీలనాత్మకంగా పనిచేస్తుందనే అభిప్రాయము ఉందంట. గుర్తుంచుకోండి, సూపర్ కంప్యూటర్ అత్యంత వేగంగా పెద్ద సంఖ్యలో గణన చేయగల కంప్యూటర్. మనం రీసెంట్గా అరుణిక సూపర్ కంప్యూటర్లు 2 అండ్ పరమరుద్ర సూపర్ కంప్యూటర్లు 3 గురించి మనం ప్రత్యేకంగా నేర్చుకున్నాము. ఓకేనా? ఇక నెక్స్ట్ జంతువులకు సంబంధించి లేదా వైల్డ్ లైఫ్కి సంబంధించి అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి నిధుల బదిలీ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి? తమిళనాడు ప్రభుత్వము. సో తమిళనాడు ప్రభుత్వము 50 కోట్ల రూపాయల విలువ గల ఎండేంజర్డ్ స్పీసీస్ కన్జర్వేషన్ ఫండ్ నిర్వహణను ఎవరికి అప్పగించిందంట? స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ అథారిటీ నుండి AIWCకి ఫార్వర్డ్ చేసిందంట. ఈ మార్పు వన్యప్రాణుల పరిరక్షణ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మలబార్ సివెట్, ఇవి జంతువులు, మలబార్ సివెట్, సలిమలి ఫ్రూట్ బ్యాట్ వంటి ప్రమాదంలో ఉన్న జంతు జాతులు ఏవైతే ఉంటాయో, జీవజాతులు ఏవైతే ఉంటాయో వాటి పరిరక్షణ కోసం ఈ నిధి ఉపయోగపడుతుంది. ఏం లేదు, రాష్ట్ర పరిధిలో ఉన్న నిధిని దేనికి పంపించారు? అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి పంపించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ సంస్థ తాజా వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేకంగా రూపొందించబడిన సంస్థ తమిళనాడు. సో రాష్ట్ర ప్రభుత్వ నిధిని రాష్ట్రంలో వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డుకి పంపించారంట. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో May 19th and 20th 2 రోజుల పాటు ఈరోజు కూడా జరుగుతున్న ఒక సదస్సు, ముఖ్యంగా ట్యూబర్స్ పైన, దుంపలు అంటాం కదా, సో ట్యూబర్స్ పైన ఒక జాతీయ సదస్సు, దుంప పంటలపై జాతీయ సదస్సు అనేది తెలంగాణలోని హైదరాబాద్లో ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ ట్యూబర్ క్రాప్స్. గుర్తుంచుకోండి, ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ ట్యూబర్ క్రాప్స్. ట్యూబ్స్ అంటే మనం దుంపలు, ఆలుగడ్డ, కందగడ్డ ఇలా అంటాం కదా, శామగడ్డ, అలా వాటికి సంబంధించి జాతీయ సదస్సు రాజేంద్ర నగర్లోని ఉద్యానవన కళాశాల వేదికగా 2 రోజుల పాటు జరుగుతోంది. ఈ సదస్సులో దేశంలోని 21 కేంద్రాల్లో పనిచేస్తున్న 50 మంది ఉద్యానవన శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. సదస్సులో గత సంవత్సరంలో దుంప పంటలపై చేసిన పరిశోధనల ఫలితాలు మరియు వచ్చే ఏడాది చేపట్టబోయే పరిశోధనలు చర్చించబోతున్నారు. గుర్తుంచుకోండి. ఓకేనా? సో సదస్సు ఏర్పాటు చేయడంలో కూరగాయల పరిశోధన కేంద్రం రాజేంద్ర నగర్ మరియు తిరువనంతపురం కేరళలో ఉన్న CTCR సంస్థ సంయుక్త భాగస్వామ్యం. ఏదైనా సదస్సు ఉంటే ఎవరు నిర్వహిస్తున్నారు కూడా చూడాలి. ఎస్, ఎనఫ్. ఇక సో ఏదైనా పథకం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు
దాని గురించి బేసిక్గా కొన్ని పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి. అది కేంద్ర ప్రభుత్వ పథకమైనా సరే, రాష్ట్ర ప్రభుత్వ పథకమైనా పర్లేదు. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అయితే మన రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపాలి. ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటే, సో నిన్నటి రోజున మనము తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఒక నూతన పథకం గురించి చూసాము. ఈ పథకం గురించి వాస్తవానికి ఎప్పుడు అనౌన్స్ చేశారంటే, రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర వార్షిక ఆర్థిక బడ్జెట్ ఏదైతే ఉంటుందో, వార్షిక బడ్జెట్ ఉంటుంది కదా, బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టే సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఈ పథకం గురించి ప్రస్తావించారు బడ్జెట్ సమయంలో. ఏ బడ్జెట్? 2025-2026 ఫినాన్షియల్ ఇయర్ కోసం ఉద్దేశించిన బడ్జెట్ని ప్రవేశపెట్టే సమయంలో. సో ఆ పథకాన్ని నిన్నటి రోజున అంటే మే 19th రోజున ప్రారంభించడం జరిగింది. ఏదైనా పథకం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అంటే డేటు, ఇయర్, ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ, వెన్యూ, ఎట్ ద సేమ్ టైం ఎవరు ప్రారంభించారు. సో దేశవ్యాప్తంగా అమలయ్యే పథకం అయితే ముఖ్యంగా జాతీయ నాయకులు ఉంటారు. మన రాష్ట్రానికి సంబంధించి అయితే ఎవరు ప్రారంభించారు, ఓకేనా. సో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మరి ఆ పథకానికి సంబంధించి ఎంత నిధులను కేటాయించారు, లబ్ధిదారులను ఎంతమందిని టార్గెట్ చేస్తున్నారు అంటే బెనిఫిషరీస్ ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది, ఈ పథకం అమలు కోసం ఎన్ని కోట్ల నిధులను కేటాయించారు, అండ్ భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫలితాలు ఏంటి, ఈ పథకంలో భాగంగా ఏమేం అమలు చేస్తారు, ఇవన్నీ చూడాలి. అన్నిటికంటే ముందుగా పథకం పేరేంటో చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందిరా సౌర గిరి జల వికాసం అనే ఒక పథకం పేరేంటి? పథకం పేరు ఇందిరా సౌర గిరి జల వికాసము. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? మే 19th, 2025 మే 19th, 2025 రోజున ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమైన పథకం. వెన్యూ ఎక్కడ ప్రారంభించారు? ఇందిరా సౌర గిరి జల వికాస పథకం అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటారు ఎగ్జామినేషన్లో. సో మాచారం అనే ఒక గ్రామం ప్రాంతము ఆమ్రాబాద్ మండలం నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ మండలము మాచారం ప్రాంతంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. సో పథకం పేరును ఒక్కసారి చూడండి, రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఇందిరాగాంధీ గారి పేరుని ఇచ్చారు. సౌరశక్తి ఆధారిత అంటే సౌరశక్తికి సంబంధించి ఇందులో ఏదో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గిరిజనులు, గిరి అంటే ఏంటి? కొండ ప్రాంతాల్లో నివసించే లేదా గిరిజనుల కోసం ఉద్దేశించబడింది. జల వికాసం వాటర్ రిలేటెడ్గా, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని కింద ఈ పథకం కింద ఇందిరా సౌరగిరి జల వికాసం పథకంలో భాగంగా ఏమేమి అమలు చేస్తారట అంటే, ఫస్ట్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులను చేస్తారంట. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులు మనందరికీ తెలుసు. MNREGA అంతంలో పథకం వచ్చింది, తర్వాత చట్టంగా రూపుదిద్దుకోవడం జరిగింది. ప్రస్తుతం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీలో భాగంగా పని దినాలను కల్పిస్తుంది కదా ప్రభుత్వం. అందులో భాగంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ పథక లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో పర్ డే ఎంత చెల్లిస్తున్నారు? గతంలో 300 రూపాయలు ఉండే, April 1st, 2025 నుండి 307 రూపాయలు చెల్లిస్తున్నారు పర్ డే, ఓకేనా. 100 రోజుల పని దినాలు కల్పించాలి కదా, ఆ పథకమే. నెక్స్ట్ వచ్చేసేసి సెకండ్ భూగర్భ నీటి సర్వే చేయాలి. సెకండ్ స్టెప్ భూగర్భ నీటి సర్వే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి బోరు బావులను తవ్వాలి, సో బోర్వెల్స్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసేసి సోలార్ పంపు సెట్లు మరియు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ అందించి సాగునీటి సామర్థ్యం లేదా సాగునీటి సౌకర్యాన్ని పెంచాలి ఫోర్త్ స్టెప్లో. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసేసి వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు మరియు వ్యవసాయ యాంత్రీకరణకు సహకారము, సో అగ్రికల్చర్లో యాంత్రీకరణకు సంబంధించి. నెక్స్ట్ 6వ స్టెప్ వచ్చేసేసి ఉద్యానవన శాఖ ద్వారా మెరుగైన నీటి యాజమాన్యం కొరకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్స్ని ఏర్పాటు చేయాలి. డ్రిప్ ఇరిగేషన్ లేదా స్ప్రింక్లర్స్ని ఏర్పాటు చేసామనుకోండి, వృధా నీటిని అరికట్టవచ్చు, మనం నీరు వృధా పోకుండా అరికట్టవచ్చు, ఓకేనా. అండ్ ఈ పథకానికి సంబంధించి అసలు ఎవరి కోసం ఉద్దేశించబడింది, ఏం ఆశిస్తున్నాం? 2,30,735 మంది గిరిజన రైతులకు, ఎవరికి? గిరిజనులు, సో ట్రైబల్
గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాలకు భూ యాజమాన్యపు హక్కులను కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ భూములకు ప్రజాప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము 12,600 కోట్ల రూపాయలతో రాబో 5 సంవత్సరాల్లో సౌర విద్యుత్తో సాగునీటి సౌకర్యం అనేది కల్పిస్తుంది. సో ఇప్పుడు ఏవైతే ఉంటాయో తెలంగాణ రాష్ట్రంలో గిరిజన భూములు ఉన్నాయి కదా, ఆ గిరిజన భూములకు ఈ పథకంలో భాగంగా ఏమందిస్తారంటే సౌర విద్యుత్తో సాగునీటి సౌకర్యాన్ని కల్పించడం అంట. ఇక 100% సబ్సిడీతో ఈ భూములను సాగుకు యోగ్యంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. బిందు సేద్యానికి డ్రిప్ ఇరిగేషన్ మరియు ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న ఒక పథకం మే 19, 2025 రోజున అమల్లోకి వచ్చింది. ఎక్కడ లాంచ్ చేశారు, ఈ పథకంలో భాగంగా ఏం పనులు చేపడతారు, స్టెప్ బై స్టెప్ గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. తర్వాత ఇందులో భాగంగా జరగబోయేది ఏంటి, ఏం ఆశిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక పథకం గురించి నేర్చుకుంటున్నప్పుడు బేసిక్స్ చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 17 మంది ఎంపీలకు భారతదేశంలో ఎంపీ అంటే రాజ్యసభ ఎంపీ, లోక్సభ ఎంపీ, ఎందుకంటే మనకు పార్లమెంట్లో బైకామరలిజం అనేది ఉంది. సో 17 మంది ఎంపీలకు సంసద్ రత్న అవార్డులను ప్రకటించడం జరిగింది. సంసద్ రత్న ముఖ్యంగా పార్లమెంటు ఎంపీలకు, ఉత్తమ పనితీరు ప్రదర్శిస్తున్న ఎంపీలకు ఇచ్చే ఒక పురస్కారం. ఎవరిస్తున్నారు, 2010 సంవత్సరంలో ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఆ పురస్కారం ఎప్పుడు ప్రారంభమైందో చూడాలి. 2010 సంవత్సరంలో ప్రారంభమైంది ఈ పురస్కారము. ఎవరు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నారు? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటి ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ, మరియు ఒక ఈ మ్యాగజిన్ ప్రీసెన్స్ అనే ఒక ఈ మ్యాగజిన్ వారు ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సంసద్ రత్న పురస్కారం ఎంతమందికి? 17 మందికి. ఆ పేర్లు అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జస్ట్ 17 మందికి అని గుర్తుంచుకోండి. సంసద్ రత్న పురస్కారాన్ని ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తున్నారు, ఎవరు ప్రకటిస్తారు మాత్రం అడుగుతారు. 17 మంది పార్లమెంట్ సభ్యులు 2 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలతో పాటు సంసద్ రత్న 2025 అవార్డులకు ఎంపికయ్యారు. ఈ అవార్డులు ఎంపీల పార్లమెంటరీ కార్యకలాపాల్లో చేసిన కృషికి అందజేయడం జరుగుతుంది. ఓకేనా. అత్యుత్తమ ప్రదర్శన కింద భర్తృహరి మెహతాబ్ భాజపా బీజేపీ ఎంపీ అండ్ సుప్రియా సూలే ఎన్సీపీ ఎస్పీ, నెక్స్ట్ ప్రేమ్ చంద్రన్ సో ఆర్ఎస్పీకి సంబంధించి, మరియు శ్రీరంగ్ అప్పబర్నే తను శివసేనకు సంబంధించి ఎంపికయ్యారు. ఓకేనా. ఇక ఇతర ఎంపీలలో భాజపా నుంచి ఎవరు, ఈ పేర్లు అడగరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ సంసద్ రత్న పురస్కారం అనేది ఏ రంగంలో ఇస్తారు, అట్ ద సేమ్ టైం ఎవరు ఇస్తారు, ఈ పురస్కారం ఎప్పుడు ప్రారంభమైంది, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఇవి చూస్తే సరిపోతుంది. ఇక స్పోర్ట్స్కి సంబంధించి సో 2025 ప్రపంచ స్క్వాష్ టైటిల్ విజేతగా ఈజిప్ట్ క్రీడాకారిణి వార్తల్లోకి వచ్చింది. స్క్వాష్ క్రీడ గురించి మీకు తెలిసే ఉంటుంది. మన భారతదేశంలో స్క్వాష్ క్రీడ అంటే దీపికా పల్లికల్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగచ్చు, ఒక గోడని ఆధారంగా చేసుకొని ఆడే క్రీడ. ఈ క్రీడకు చాలా స్టెమినా కూడా అవసరము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా ఒక క్రీడను నిర్వహించేది, నియంత్రించే సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడో చూడాలి. సో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ అనేది అంతర్జాతీయ స్థాయిలో స్క్వాష్ క్రీడను నిర్వహించేది. ఈ సంస్థ లీడ్స్ లండన్ వేదికగా పనిచేస్తుంది ప్రధాన కేంద్రము. రీసెంట్గా నిర్వహించిన ప్రపంచ స్క్వాష్ టైటిల్, ఆ టైటిల్ని ఎవరు గెలుపొందడం జరిగిందంటే ఈజిప్ట్ స్టార్ నూర్ ఎల్ షర్బనీ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ స్క్వాష్ ఛాంపియన్షిప్లో 8వసారి టైటిల్ని గెలుపొంది. ఒకే క్రీడాకారిని 8వసారి ప్రపంచ టైటిల్ని గెలుపొందడం అంటే మామూలు విషయం కాదు. ఓకేనా. ఫైనల్లో తను ఎవరిపైన గెలుపొందిందంటే ప్రపంచ 3వ ర్యాంకరు పైన గెలుపొందింది. ఎవరిపైన అవసరం లేదు, ఫస్ట్ అయితే ఈ పర్సన్ ఇంపార్టెంట్. ఆమెను మించిన క్వశ్చన్ అనేది ఉండదు ఇక్కడ. మహిళల సింగిల్స్ విభాగంలో 8 సార్లు టైటిల్ గెలిచిన నూరు మలేషియా ప్లేయర్ పైన రికార్డు సమం చేసింది. 2015, 16, 19 2 సార్లు, 21, 22, 23 సంవత్సరాలు కూడా నూరు టైటిల్ గెలిచింది. మరొకసారి 2025. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎస్, సరిపోతుంది. ఇక ఖేలో ఇండియా గేమ్స్ గురించి మనం తరచూ వింటున్నాం. భారతదేశంలో యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వారు నిర్వహించే ప్రతిష్టాత్మక క్రీడలు. రీసెంట్గా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ముగిసినాయి. ఎక్కడ ఆతిథ్యంలో? బీహార్ ఆతిథ్యంలో. మస్కట్ ఏమని చెప్పాను, గజసింహ అని చెప్పాను.
అందులో పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో ఎవరు నిలిచారు? మహారాష్ట్ర. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ 12వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో నిలిచింది. గుర్తుపెట్టుకోండి, ఖేలో ఇండియా గేమ్స్ పైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉంది. ఖేలో ఇండియాలో రకరకాల విభాగాలు ఉంటాయి కదా. ఖేలో ఇండియాకు సంబంధించి మొట్టమొదటిసారి బీచ్ గేమ్స్ అనేవి ప్రారంభం కావడం జరిగింది. బీచ్ గేమ్స్ నిన్నటి రోజున ప్రారంభమైనాయి. సో మే 19th నుండి 24th వరకు ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ మొట్టమొదటి ఎడిషన్ అనేది జరుగుతున్నాయి. ఓకే, ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆతిథ్యం ఇస్తుంది ఎవరంటే దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతం. గతంలో రెండు వేరు ఉండే, దయ్యూ దామన్ వేరుండే, దాద్రా నగర్ హవేలీ వేరుండే. ఈ రెండింటిని కూడా ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా జనవరి 26th 2020 నుండి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? UTC 8 ఉన్నాయి. ఓకేనా, గుర్తుంచుకోండి. సో మొదటిసారి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్కి ఆతిథ్యము దియూలో ప్రారంభమైన మే 19th నుండి 24th వరకు జరుగుతాయి ఓపెనింగ్ సెరమనీ. అండ్ దీనికి సంబంధించి మస్కట్ వచ్చేసి పర్ల్. నెక్స్ట్ దీనికి సంబంధించి థీమ్ సాంగ్ వచ్చేసేసి ఖేల్ కే సితారే దియూ కే కినారే అనేది సాంగ్. సో గోగ్లా బీచ్ గురించి మీరు ఎక్కడ వింటారంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ గురించి చెప్పినప్పుడు మనం వింటూ ఉంటాం గోగ్లా బీచ్. ఓకేనా, గోగ్లా బీచ్లో దేశంలోనే మొట్టమొదటిసారి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ను కేంద్ర క్రీడా యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకి విధులు నిర్వర్తిస్తున్న మన్సుఖ్ మాండవీయ గారు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా క్రీడాకారులు 6 మెడల్స్ ఈవెంట్స్, 2 ప్రదర్శన క్రీడల్లో పాల్గొంటారు. ఎన్ని ఈవెంట్స్? 6 మెడల్ ఈవెంట్స్. అవి ఎందులో చూడాలి, 2 ప్రదర్శన క్రీడలు ఏంటో కూడా చూడాలి. ఈ ఈవెంట్లో ఖేలో ఇండియా కార్యక్రమం కింద మొదటిసారి బీచ్ గేమ్స్గా నిర్వహించబడుతుంది. గుజరాత్కు చెందిన గర్బా డ్యాన్స్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో 15th ఐటెం మనకు గుర్తింపు పొందింది. ఏంటంటే గర్బా నృత్యం యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో ఇప్పటివరకు 15 ఉన్నాయి కదా గుర్తింపు పొందినాయి. అందులో 15th గర్బా డ్యాన్స్ గుజరాత్ సంస్కృతిలో. సో గర్బా నృత్యం మరియు సాంస్కృతిక అంశాలను ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయంట. సో మెడల్ ఈవెంట్స్ ఏంటంటే బీచ్ సాకర్ ఒకటి, అంటే బీచ్ కదా, సో బీచ్ సాకర్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, బీచ్ సెపాక్ టక్రా అండ్ పెంకాక్ సిలాట్ ఓపెన్, వాటర్ స్విమ్మింగ్. 6 మెడల్ అంశాలు, ఇందులో మెడల్స్ ఇస్తారు. ఇక ప్రదర్శన క్రీడలు ఏంటంటే మల్లఖంబ్ అంటే పూల్ని పట్టుకొని ప్రత్యేకంగా విన్యాసాలు నిర్వహించడం, మరియు టగ్ ఆఫ్ వార్. సో తాడు అటు ఇటుగా ఉండేసేసి టగ్ ఆఫ్ వార్ అంటే కదా మనం వాడతాం కదా అది. ఓకేనా, ఖేలో ఇండియా గేమ్స్ని భారత ప్రభుత్వం 2018లో ప్రారంభించింది. ఓకేనా, ఇక మరొక అంశం యువ భారత్ ఛాంపియన్గా నిలిచింది. సో ఇక్కడ సాఫ్ ఛాంపియన్షిప్ అండర్-19 ఛాంపియన్షిప్ని భారత్ కైవసం చేసుకోవడం జరిగింది. భారత్ ఛాంపియన్ యువ భారత్ దక్షిణాసియా ఫుట్బాల్ అండర్-19 సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ వారు నిర్వహించిన అండర్-19 విభాగంలో భారత జట్టు జయకేతనాన్ని ఎగరవేసింది. ఇలా టైటిల్ గెలవడం ఈ ఈవెంట్లో రెండోసారి భారత్. గతంలో 2023లో పాకిస్తాన్ పైన గెలుపొందింది, మళ్ళీ ఇప్పుడు విజయము. ఎక్కడ జరిగిందంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ అనేది మనం చూడడం జరిగింది. సో భారత యువ అండర్-19 ఫుట్బాల్ జట్టు దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 ఛాంపియన్షిప్లో మరోసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో ఎవరిని ఓడించింది అంటే బంగ్లాదేశ్ ఫుట్బాల్ జట్టును ఓడించింది. యాక్చువల్గా స్కోర్లు సమమైనవి. స్కోర్లు సమమైనప్పుడు ఏం చేస్తారు? షూట్అవుట్ పెడతారు. షూట్అవుట్ అంటే ఏంటంటే గోల్ కీపర్ ఉంటాడు అండ్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో బాల్ని తన్నాల్సి ఉంటుంది. గోల్ కీపర్ ఆపారనుకోండి అపోనెంట్ టీంకి మార్క్ వస్తుంది. సో గోల్ పడింది అనుకోండి, ఎవరైతే గోల్ వేశారో ఆ జట్టుకి మార్క్ వస్తుంది. షూట్అవుట్లో మన భారత జట్టు గెలుపొందింది. ఓకేనా, గుర్తుంచుకోండి. తొలిసారి భారత్ 2020లో టైటిల్ కైవసం చేసి రెండోసారి ఈ టైటిల్ని కైవసం చేసుకుంది సాఫ్ అండర్-19లో. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎస్, ఇక సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అనేది ప్రధాన కేంద్రం ఢాకా బంగ్లాదేశ్ వేదికగా పనిచేస్తుంది. ఇక ఫార్ములా 1 ఛాంపియన్షిప్కి సంబంధించి, ఫార్ములా అంటే స్పీడ్ కార్ రేసింగ్ ఉంటుంది కదా, గ్రాండ్ ప్రీ. సో ఎమిలియా రోమాగ్నా గ్రాండ్ ప్రీ 2025 విజేతగా మాక్స్ వెర్స్టాపెన్ న్యూస్లో ఉన్నాడు. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల తరచూ తనే వార్తలకు వస్తున్నారు, కాకపోతే ఈ మధ్యలో ఆస్కార్ పియాస్ట్రీ కూడా న్యూస్లోకి వస్తున్నారు. ఓకేనా, ఎమిలియా రోమాగ్నా గ్రాండ్ ప్రీ 2025 విజేతగా మ్యాక్స్ వెర్స్టాపెన్ రీసెంట్గా గెలుపొందాడు. పోల్ పొజిషన్ నుండి తను ప్రారంభించి మొదటి స్థానంలో వచ్చాడు. ఎస్, ఇక ఒక పుస్తకం, వార్తలో నిలిచిన పుస్తకం, చంద్రబాబు నాయుడు గారి
75 ఏళ్ళ ప్రస్తావాన్ని సూచించే విధంగా మరొక పుస్తకం ఇటీవల చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా పుస్తకాలు లాంచింగ్ అనేది మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గురించి చూస్తున్న 3వ పుస్తకం ఇది. ఓకేనా? సో ఇక్కడ పాత్వేస్ టు సక్సెస్ అనే ఒక పుస్తకం చంద్రబాబు నాయుడు గారి జీవితంలోని అంశాలను ఆధారంగా చేసుకొని రాయబడిన పుస్తకం. సో సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు పాత్వేస్ టు సక్సెస్ అనే ఒక పుస్తకాన్ని నిన్నటి రోజున ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? రచయితలు అంటే డి రాజేష్ కుమార్ గారు, తన ఐఐటి పూర్వ విద్యార్థి, మరియు రీచ్ ఎయిడ్స్ ఈటీ అండ్ సి ప్రైవేట్ లిమిటెడ్ ఎండి డిఏ రాజు గారు. సో డిఏ రాజు మరియు రాజేష్ కుమార్ గారు రచించిన పుస్తకం. ఇందులో చంద్రబాబు గారి జీవితం, తన బాల్యం, రాజకీయ ప్రస్థానము, అభివృద్ధిపరమైన ఆలోచనలు, పోరాటాలు తదితర అంశాలు విశ్లేషించబడ్డాయంట. గుర్తుంచుకోండి. ఓకేనా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానాన్ని ఇవ్వండి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అంతర్జాతీయ మద్దతు కూడబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రచార కార్యక్రమం పేరేంటి? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రచార కార్యక్రమం. సో ప్రతి ఒక్కరు కూడా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే దీని గురించి మనం లాస్ట్ 2 డేస్లోనే డిస్కస్ చేశాము. ఓకేనా? డెలిగేషన్ ప్రస్తుతం మన భారతదేశం నుండి 7 బృందాలు అనేవి అంతర్జాతీయ స్థాయిలో ఈ అంశం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఓకేనా? ఆ పర్సన్స్ ఇంపార్టెంట్ కాదు, ఆ మిషన్ ఇంపార్టెంట్. అదేంటని ఇవ్వండి. సో ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాజ్యాంగమే సుప్రీం అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రస్తుత చీఫ్ గవాయ్ గారు చెప్తున్నారు. అండ్ భారత్ ఏమీ ధర్మశాల కాదు, ఏ దేశం నుండి వచ్చైనా కూడా ఈ దేశంలో ఉండడానికి వీలు కల్పించడం అంటూ ఉండదని సుప్రీంకోర్టు నిన్నటి రోజున శ్రీలంక విషయంలో. అండ్ గృహహింస కేసులను హైకోర్టు రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేరళలో 10వ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ విద్య తప్పనిసరి అని చెప్తూ అంశము. అండ్ స్టెమ్ కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యం 35% అని చెప్పేసి యునెస్కో అధ్యయనం. భారత్ మాల్దీవుల మధ్య నూతన ఒప్పందాలు. నెక్స్ట్ తుర్కీ వర్సిటీలతో ఒప్పందాలు రద్దు చేసుకుంది ఐఐటి బాంబే. అండ్ ఆపరేషన్ గిడియోన్ చారియట్స్ ఇజ్రాయెల్కి సంబంధించి. ప్రపంచంలో తొలి మానవ మూత్రాశయ మార్పిడి అనేది అమెరికా శాస్త్రవేత్తలు సాధించిన ఘనత. సూదితో పొడవకుండానే రక్త పరీక్ష నీలోఫర్ హైదరాబాద్లో. అండ్ విద్యుత్ ఆటోల మార్కెట్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ స్వరైల్ సూపర్ యాప్ రైల్వేకి సంబంధించి ప్రారంభము. అండ్ రోదస్లో సూపర్ కంప్యూటర్ చైనా విజ్ఞానపరమైన ఘనత సాధించింది. అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనే ఒక సంస్థ తమిళనాడు సంబంధించి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసము. దుంప పంటలపై జాతీయ సదస్సు హైదరాబాద్లో జరుగుతోంది. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రారంభమైన ఒక పథకము. నెక్స్ట్ సంసద్ రత్న పురస్కారాలు భారత పార్లమెంట్ ఎంపీలకు. నెక్స్ట్ 2025 ప్రపంచ స్క్వాష్ టైటిల్ విజేతగా నూర్ ఈజిప్ట్ క్రీడాకారిణి. మొదటిసారిగా ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అనేవి ప్రారంభమైనవి, దెయ్యూలో జరుగుతున్నాయి. అండ్ ఛాంపియన్ యువ భారత్ ఇటీవల సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ విజేతగా బంగ్లాదేశ్ పైన. ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రీ 2025 విజేతగా మ్యాక్స్ వెర్స్టాపెన్. అండ్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన జీవితాలని అంశాలను క్రోడీకరించి పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. సిబిఎన్ పాత్వేస్ టు సక్సెస్, ఇద్దరు రచయితలు. ఆ పుస్తక ఆవిష్కరణ నిన్న జరిగింది. అండ్ ఈరోజు ప్రశ్న, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రచార కార్యక్రమం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లైనస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వరీ. రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, కలుద్దాం. థ్యాంక్ యూ.